ఖడ్గం వాక్యం దూసుకు వెళ్ళి ప్రభా. తాత ఒక్క నిమిషం. కూరగాయలు నేను అట్టే అనుకుంటా, నా చర్చి పోవాలి, ఇట్లా చేయాలి, అన్ని మానేయాలనుకుంటా. కానీ మన జీవితం నుంచి ఈ పరిచర్య ద్వారా విడుదల దయచేశారు. సువార్త ప్రకటించాలని మంటను పుట్టించారు. కత్తి పట్టిన చేతితోనే బైబిల్ అని ఖడ్గం పట్టుకునేలా చేశారు. ఏదైనా చేసే సమర్థన మరొకసారి మా ఇంట్లో ప్రూవ్ చేశారు. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కరపత్రలకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీకు ప్రతిష్ఠిస్తుండగా నీ కృప నీ కనికరం చూపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీకు మహిమకరంగా ఇక్కడ సువార్తలు వాడబడ్డానికి కావలసిన సమృద్ధిని అవకాశాలు దయచేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అందరూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రం స్తోత్రం. అందరూ స్తుతిద్దామండి. స్తోత్రం స్తోత్రం నాయన. ఇవాళ మాష కథరల మరి బోల మాష కందరల బౌ రిడల మాష కల కథరల మరి కందరల మరి ల మాష కొరలబా ఇలాకా షకందరల మరి ల మాష కొరి కలబరా రిడల మాష కందరల మరి ల మాష కొరి బాబాల మాష. ప్రభా కత్తి పట్టిన చేత్తోనే ప్రభా వాక్యం అనే ఖడ్గం పట్టుకుని వెళుతుండగా నాయన ఖడ్గం వలె వాక్యం దూసుకు వెళ్ళి ప్రభా యేసుని కొరకు సంపాదించునుగాక నాయన. అనేక ప్రాంతాలు ఇప్పటికి సంపాదించునుగాక తండ్రి. అభిషేకిస్తున్నాము నాయన. సువార్తికుడు అభిషేకిస్తున్నాడు. ఇది మొదలుకొని ప్రభా ఇవాళ రాకడ పర్యంతం నమ్మకంగా పర్యంతం దయచేయండి ప్రభా. ఆ కృప కలుగునుగా అభ్యంతర శోధనలు యేసు నామములో లయమైపోవునుగా. చుట్టూ కంచి వేయండి. కాపుదల ఇతర సాక్ష్యం కొన్ని లక్షల మందికి దీవెనకరంగా ఉంటుందిగా, కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందిగా, అనేక మంది మందిరాల్లో చేర్చబడుదురుగా. ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు రాకేష్ బండమీది. గత కొన్ని రోజులుగా దేవుడు నన్ను పాపపు జీవితం నుంచి విడుదల చేసి ఒక నూతన జీవితాన్ని నాకు ఇచ్చాడు. నుంచి రక్షణ తీసుకున్న తందు నిమిత్తమై ప్రేరేపణ కలిగి దేవుని పరిచర్య సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం ప్రకటించాలి. అది మన బాధ్యత, మనందరి బాధ్యత అది. సో దాని నిమిత్తమై దేవుడు మరి ఈరోజు మొదటి రోజు హైదరాబాద్ నుంచి గుంటూరు ప్రాంతానికి నడిపించాడు. సో ఆ గుంటూరు ప్రాంతంలో పరిచర్య ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. మీ అందరూ కూడా ఈ పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మిగతా విషయాలు కూడా మీకు మరిన్ని కూడా ముందు చెప్తాను. తాత ఒక్క నిమిషం. ఏ ఊరు మీరు బాగున్నారా? బాగున్నారు. ఏ ఊరు తాత? కొల్లకొల్లూరు. ఇక్కడ గుంటూరు వెళ్తుందా? వెళ్ళిద్దా? ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయమా? ఏం వేశారు పొలంలో? నీళ్ళు పెట్టుకుంటామా? చదువుకున్నారా? మీ కొడుకులు చదువుకున్నారా? ఎంతమంది పిల్లలు మీకు? వెళ్తున్నాడా? చదువు వచ్చిన వాళ్ళతో చదువుకోండి తాత. దేవుని మాటలు మనకు యేసు ప్రభు మనందరికి దేవుడు.
మన కొరకు ప్రాణం పెట్టి మన పాపాలను తొలగించిండు. సమయం లేదు, మనందరం రక్షణలోకి రావాలా. చదువుకోండి, పిల్లలతో చదివించుకోండి తాత, సరేనా? పొలానికి పోతున్నారు మీరు మీ కుటుంబం. ఎక్కడ ఉంటుంది మీ పొలం? ఎక్కడ ఉంటుంది? పనికి ఎక్కడికి వెళ్తున్నారు? పనికి వెళ్తున్నారు ఇప్పుడు. పనికి వెళ్తా. ఏం పని చేస్తారు? ఓకే. మీకు మీ కుటుంబానికి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. చదువుకోండి. నుంచి గుంటూరు ఎంత దూరం? ఏం చేస్తారు మీరు? పొలం పని. ఏం వేశారు పొలంలో? చదువుకున్నారా? మీ కొడుకులు చదువుకున్నారా? ఇగో దేవుని మాటలు మీ కొడుకులతో చదివించుకోండి. దేవుని మాటలు, మంచి మాటలు. యేసుప్రభు మనందరికి దేవుడు ఈ రక్షణలోకి మనందరం రావాలి తాత. మనకు దేవుడు రెండో రాకడ సమయం. అమ్మా దేవుని మాటలమ్మా, చదువుకోండి అమ్మా, రక్షణలోకి రావాలా మనందరము. ఇదే ఊరమ్మ మీది? తాత చదువుకోండి, మాటలు అందరం రక్షణలోకి రావాలా. దేవుని మాటలు. మందిరం కాదమ్మా, ఇది సువార్త. మన రాష్ట్రాలందరికీ రక్షణ లేని వాళ్ళకి కూడా దేవుని గురించి చెప్పి రక్షణలోకి నడిపించాలని సువార్త ప్రకటిస్తున్నాము. దేవుడు మీకు మీ కుటుంబానికి శాంతి, సమాధానం, ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. అన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. ఇగో తీసుకోండి దేవుని మాటలమ్మా. మాటలు చదువుకోండి. యేసుప్రభు మాటలు. యేసుప్రభు మనందరికి దేవుడమ్మా. మనందరం రక్షణలోకి రావాలా. మంచిగా జరుగుతుందా వ్యాపారం? పాస్టర్ గారు హైదరాబాద్ ఇక్కడ కనాలు వచ్చింది. ధర్మరాజు. మీరు క్రిస్టియన్సేనా? నమ్ముకున్నారా? బాప్తిసం తీసుకున్నారమ్మా? తీసుకున్నారా? మీ కుటుంబము, సార్ వాళ్ళు, చిన్నవాళ్ళ? మీ ఆయన గారు తీసుకోవాలమ్మా. చెప్పండి, ప్రార్థనలో చేయండి. మనకి దేవుడు దొంగొచ్చినట్లు ఎప్పుడు వస్తాడో తెలియదు. మనము అంతలోపే మనము రక్షణలో ఉండాలా. మీ ఆయనకు కూడా తీసుకోమని చెప్పండి. మేము కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకోండి అమ్మా. బైబుల్ చదువుకోండి. రాకుంటే ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఊర్లో చాలా మంది రక్షణలో ఉన్నారా? చర్చ్ ఉందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూరగాయలండి, కూరగాయలు వంకాయ, ఉప్పు చిక్కుళ్ళు, గోడు చిక్కుళ్ళు, పిల్ల చిక్కుళ్ళు, బెండకాయ, కాకరకాయ, క్యాలీఫ్లవర్, పచ్చిమిరకాయ, బీరకాయ, దోసకాయ, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, కూరగాయలండి, కూరగాయలు. యేసు రక్తము పాపము నుండి మనలను పవిత్రులుగా చేసాను. ఇదేనా మనం ఇప్పుడు గోరుంట్ల టౌన్కి వచ్చాము. అందరికి ప్రైజ్ లార్డ్. ఎక్కడైనా పెట్టేద్దామండి. ఈ కార్యక్రమం అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పరిచర్య నిమిత్తము ఈరోజు గుంటూరు కోరుంట్ల గ్రామానికి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా హోసన్న మందిరం. మన అప్పట్లో ఏసన్న బ్రదర్ గారు స్థాపించారు. మొదట లేమేలిలో ఏసన్న బ్రదర్ గారు స్థాపించారు. అక్కడి నుండి ఇక్కడనే గుంటూరు శారదా నగర్లో. దాని తర్వాత ఇదిగో ఇక్కడ మొదటి ఇది ఇగో ఇక్కడ
మొదటి మందిరం ప్రారంభించాడు. ఇది ఇక్కడ వస్తుందా, ఇక్కడ అయిన తర్వాత అది మొదటిది. దాని తర్వాత ఏసన్న గారు ఇగో ఇది, దాని తర్వాత ఏసన్న గారు ఈ మందిరం కట్టారు. ఇది చాలా పెద్దగా 25,000 25,000 మంది వరకు కూడా ఇక్కడ సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది మందిరం. బహు గొప్పగా దేవుని సన్నిధిలో ఏసన్న గారు వాడబడ్డారు. తాటి బెల్లం కేజీ 300. నడుస్తుందా మంచిగా వ్యాపారం? ఏంది గుట్కానా కైని? అది మరి కైని క్యాన్సర్ వస్తుందిగా, మరి ఎట్లా? అంతేనా? మార్చుకోవాలన్నా, మనకి ఇప్పుడు రోజులు లేవు. ఇక దేవుడు రాకడ సమీపిస్తున్నది. మనం ఇవన్నీ మారి దేవుని రక్షణలోకి నడవాలా. అలా చదువుకున్నారా మీరు? మీ పిల్లలు చదివేస్తున్నారా? అలా మీ పిల్లలతోటి ఇది ఒక్కసారి చదివించుకోండి. యేసు ప్రభు గురించి మంచి మాటలు. దేవుడు మనందరం ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు, సడన్ గా చనిపోయారు అనుకో, మనం ఎక్కడ పోతాం? మనకు ఒక క్లారిటీ ఉండాలా. దేవుని దగ్గరకు పోయినాం అనుకో, స్వర్గంలోకి మనకు అక్కడ ఈ కష్టాలు, ఆకలి, దప్పులు ఇవేం ఉండవు. పాతాళంలోకి పోతే అక్కడ అగ్ని, పురుగు చావదు అన్న. ఇప్పుడు ఆయన రక్షణలోకి రండి అన్న. నీకోసం నీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకే దేవుడు వచ్చి రక్తం పెట్టి ప్రాణం తీశాడు. చదువుకోండి. మీ వ్యాపారం కూడా దేవుడు బావుగా దీవిస్తాడన్న. ఈ గుట్కా కూడా మానేయండి. పిల్లలు ఉన్నారు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు అన్న. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. 20 పాలు ఇచ్చాయినా? అంటే పాలు కాదన్న, మామూలేనా? కొడతలు ఉంటాయి అట్లా నమ్ముకుంటే డబ్బులు వస్తాయి అట్లా. ఓకే, మీరు ఎవరిది? ఇక్కడేనా? ఇక్కడ పాలు అన్న. గోతంపల్లి. చదువుకున్నావా? ఏమన్నా చదువుకున్నావా? చదువుకున్నా. ఎంత? ఇంటర్ వరకు. మరి ఎందుకు మానేసావు? ఇంటర్ లో రన్నింగ్ లోనే ఆఫ్ చేశాను. అంటే డాడీ చనిపోయిండు. అయ్యో, చనిపోయేసరికి ఇద్దరం చదివిలేక అక్కని చదివించేసరికి ఇక నేను ఆగిపోయాను. ఇప్పుడు ఇంక ఇదే మొత్తం, ఇక వృత్తి మొత్తం ఇదే. ఓకే, ఇంక మంచి మాటలన్నా చదువుకున్నావు. అది ఇంటర్ తెలుగు వస్తుంది. దేవుని మాటలు, మన యేసుప్రభు మాటలు, మనందరికి దేవుడు ఆయనే రక్షకుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించి మన ప్రైజ్ గాడ్. బాప్తిసం తీసుకున్నావా? తీసుకోలేదన్నా. నేను ఫుల్, నువ్వేంది 25,000 మందు బాటిల్ తాగుతుండే, 3,000 4 ఇట్లా ఫుల్ మందు తాగుతుండే. గోవాలు, షికార్లు అన్ని. దేవుడు ఒక్కటేసారి అవుట్ మీద నాకు ఆశనే లేకుండా చేసిండు. ఇప్పుడు ఇతరులకు చెప్పడానికి నాకు దేవుడు అట్లా వాడుకుంటున్నాడు అంటే అర్థం చేసుకో. నువ్వు కూడా ఒక్కసారి దేవా నాకు అవి మానేయానికి నాకు ప్రార్థన శక్తి దయచేయు. ఇవి చెడు అలవాట్లను విడిచిపెట్టడానికి నువ్వు ప్రార్థన చేసుకో. దేవునికి అన్నిటి మీద ఆశ ఏముండదు. ఇక నువ్వు దేవునితోటే గడిపితే నీకు మంచి, నీ వ్యాపారము, మీ కుటుంబము దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. నమ్ముకన్న. బాప్తిసం తీసుకు. ఇంకో మన ఇప్పుడు చచ్చిపోయినాక దేవుడు రెండో రాకడ ఉంది. క్రైస్తవులుగా రెండో రాకడ వచ్చినప్పుడు చనిపోయినాక మనము నిత్య అగ్నికి పోదామా, పరలోకం దేవుని దగ్గరకు పోవాలన్నా, మనం స్వర్గం పోవాలి. మరి మనం నువ్వు బాప్తిసం రక్షించబడలేవు. బాప్తిసం తీసుకోకుండా ఎట్లా పోతాం? పోము. ఇప్పుడు ఉన్నాము, ఏమన్నా చనిపోయినాం సడన్ గా, ఏంది పరిస్థితి? ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఉన్నది. నేను చచ్చిపోయినా నేను దేవుని దగ్గరికి పోతా, నేను రక్షణలోకి నడిచినా నేను ఇప్పుడే ఈ 1వ తారీఖు నుంచే మారినా. 25 రోజులు 27 రోజులు అవుతుంది. దేవుడు అన్ని ఇంత తక్కువ టైంలో అంత కార్యం చేసిండు. నువ్వు అర్థం చేసుకో. 2-3 ఏళ్ళు కాదు, ఈ 21వ తారీఖు బాప్తిసం తీసుకున్నా. దేవుడు 5వ తారీఖు నుంచి నేను ప్రార్థన చేస్తే నీకు అన్ని వాక్యం ద్వారా మాట్లాడి నాకు కూడా మంటను రగిలించి అన్ని, నాకు ఏమేమి దేని మీద ఆశ లేదు. ఇప్పుడు ఇట్లా
నేను అట్టే అనుకుంటా నా చర్చి పోవాలి ఇట్లా చేయాలి అన్ని మానేయాలనుకుంటా కానీ కొన్ని వాటి వల్ల అయిపోవాల్సి వస్తుంది. దేవుడు ఇప్పుడు ఇవి చదువుకో మాటలు ఇవన్నీ మన గురించి. దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. దేవుడే నీకు డైలీ చేసుకో. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదువుకొస్తుంది వాక్యం. డైలీ ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువు. నేను నార్మల్ గా చదువు, ఏదో చదివేయాలి అని చదవకు. మెల్లగా చదివి అర్థం చేసుకోవాలని మెల్లగా చదువు. ప్రార్థన చేయి. వారం 10 రోజులలో దేవుడు నీకు 100% మారు మనసు దయచేస్తాడు. మనం దేవుణ్ణి కార్యాలు చేసుకుంటే దేవుని నమ్మితే మనం అద్భుతంగా ఆశీర్వదించబడతాం. ముఖ్యంగా చనిపోయినాక రాకడ సమయంలో దేవుని ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. దేవుని దగ్గరికి పోవాలేమో. నిత్య అగ్నికి పోతే బైబుల్ ఏమో చెప్తుంది, పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. నీకు ఇప్పుడు 50 డిగ్రీలు ఎండ కొడుతుంటామా, చెట్టు కిందికి పోతాం, ఇదైతుంది. అలాంటిది ఎన్ని వేలు అసలు అగ్ని ఆరనే ఆరదు. టెంపరేచర్ ఎట్లుంటుంది అర్థం చేసుకో. బైబుల్ చదువుతుంటే మనకి ఇట్లా ఇదైతే రక్షణలకు నడవాలన్న మీ వాళ్ళ ఫ్యామిలీని కూడా నడిపించు. నడిపించండి. ఉంది దానిపైన నంబర్ ఉంది. దేవుని చేసుకోండి. అక్కడ ఉంది, వాట్సాప్ ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఇంట్లో పేరు పెట్టింది. స్కూల్లో పోయాక బాగా ఛానల్ కూడా చర్చి బాగా చేసినాను. ఆయన పేరు యాహాన్ అయితే నా పేరు యవాన్ అని పెట్టాను. ఇంకోటి మనం దేవుని ద్వారా తప్ప మరి ఎవడను కూడా తండ్రి వద్దకు చేరలేడని చెప్పిండు. మనము యేసు ప్రభు నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకోవాలి. ఇంకోటి రోజు పోయి చర్చికి పోయి సేవ చేసినా, మనము రోజు 10 మందికి అన్నం పెట్టినా, ఏం చేసినా పుణ్యం రాదు. నమ్మి దేవుని బాప్తిసం పొందుతనే రక్షణ. నేను రోజు పోయి చర్చిలో క్లీన్ చేస్తా, పాటలు పాడతా, తూడుస్తా, కడుగుతా అంటే ఏమొచ్చా రక్షణ లేని. రక్షణ తీసుకొని మళ్ళా మందు తాగుతా, గుట్కా తింటా, వ్యభిచారం చేస్తా అంటే వేస్ట్. మళ్ళా మంచిగా జీవితం వ్యర్థమే. నేను కూడా అంతే అన్న, చేస్తే ఒకేసారి ఎట్లా ఉండాలి, లేదా అట్లా ఉండాలి. దేవుడు నీకు 100% శక్తిని ఇస్తాడు. నువ్వు ఏం జోలికి పోవిగా. నువ్వు ఒక్కసారి తీసుకో బాప్తిసం నమ్మి 100% నీకు దేవుడు సహకరించి దాన్ని ఆశ అంటే చీ అనిపిస్తుంది. నాకు అనిపిస్తున్నది ఇంట్లో కార్లో ఇక్కడ మందు పెట్టుకుని ఆయన రోజుల నుంచి బైబుల్ పెట్టుకునే రోజు దేవుడు తెచ్చిండు. ఇది నిజం. మీరు యూట్యూబ్ అన్ని మొత్తం పోయింది. ఎన్నికలు కూడా తీసేసిన. అంత కొత్త జీవితం ఇక. సో నువ్వు కూడా నమ్ము, మీ వాళ్ళకి చెప్పు. ఇంకో 10 మంది మనము చాలా కష్టాలు వస్తాయి మళ్ళా అనుకో చెప్తున్నా. ఇప్పుడు ఒక కష్టము, ఆర్థిక ఇబ్బంది, సమస్యలు, అనారోగ్యం వస్తాయి. వచ్చినా కూడా దేవా నువ్వే నాకు దిక్కు, దేవా నువ్వే నన్ను రక్షించు, కాపాడు, జయించే శక్తిని దయచేయను. అందులో నుంచి నీకు శ్రమలు కొన్ని దినాలే. బైబుల్ చెప్తుంది కొన్ని రోజులు ఎక్కువ రోజులు కావు, ఫలితము దాని ఎక్కువ రోజులు వస్తుంది. శ్రమలు అయినాక మంచి రోజులు ఎక్కువ రోజులు వస్తాయి. అప్పుడు కష్టం వస్తే నువ్వు దూరం కాకు. ఏమొచ్చినా అన్ని మన మంచికే అన్న దేవుడే అని చెప్పేసి ముందు ఉండాలి. మనం కష్టంగానే నమ్ముకుంటే ఇట్లా అవుతుంది. ఇంతకు ముందు మంచిగా ఉండ నిడిచిపెట్టినావా, ఇక నిత్యాగ్నికే పోతాం. వద్దు. నువ్వు అది ఓర్చి నువ్వు టెస్ట్ పాస్ అయితేనే, ఎగ్జామ్ పాస్ అయితేనే కాదు. సో ఆ టెస్ట్ మనం పాస్ కావాలి, ఉండాలి. సో కష్టం నష్టం వచ్చినా కూడా దేవుని నమ్ముకొని ఉండు. తప్పకుండా మీ వాళ్ళని చెప్పు. ఇట్లా ఇండియా నుంచి కాశ్మీర్ వరకు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఎంటర్ అయిపోయిందండి. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి అంటే డాడీ చనిపోయింది. డాడీ చనిపోయాక ఇద్దరు చదివిలేక అమ్మ అయ్యో బ్రదర్ తీసుకో, ప్రార్థన చేయి. దేవుడు నీకు రక్షణ నడిపిస్తాడు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచును గాక. ఆమేన్. నేను వాట్సాప్ లో కొన్ని వీడియోలు పెడతా అమ్మా. ఏది ఇలాంటిది ప్రార్థన మేము ప్రార్థనలో పెడతాము. నువ్వు దేవునికి మంచి రక్షించబడ్డోళ్ళు తప్పేయద్దు. బైబుల్ చదువుకుంటారా, ప్రార్థన చేసుకోండి. మనం నామకర్త క్రైస్తవులు ఉండొద్దు, పూర్తిగా ఉండాలా దేవుని గురకమ్మ. మానేంటి మెల్లమెల్ల మనసు గుంజుతుంది, నాకు కూడా ఫుల్ గుంజుతుంది. కానీ దేవునికి వాక్యం రుచి చూసినా ఆ ఆశనే పోతలే, అటు ఇంట్రెస్ట్ పోతలేదు దాని దిక్కించి. ఒకటేసారి సడన్ గా నేను మందు సిగరెట్ ఫుల్ తాగుతుంటే ఇప్పుడు దేవుని నమ్ముకున్నా కదా, అటు దిక్కు మనసు గుంజుతలేదు, మొత్తం మానేసిన. నిజము. నువ్వు ప్రార్థన చేయు, నాకు ఈ అలవాటును తీసే ప్రవాడిని దేవుడే తీసేస్తాడు.
చెప్పండి. కరెంట్ షాక్ కొట్టిందా? చేతులు విజయవాడ వెళ్ళి మందులు వాడుతున్నాం. ఇక్కడ విజయవాడ నుంచి నరాలు డాక్టర్ అది శుభ్రంగా తగ్గదు. మరి ఏదో మందులు వేసుకుంటే 1 గంట 2 గంటలే అని అంటున్నారు. అట్టాగే వణుకుతున్నాడు. మరి నేను దేవునికి నువ్వు పొగాకు మానే దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయమ్మా. తాత కాళ్ళ నొప్పులు కాదు, ఇప్పుడు దేవుని బైబుల్ నమ్మినవా? 30 సంవత్సరాల నుండి కుంటోని స్వస్థత పరిచిండు, గుడ్డి ఆయనను స్వస్థత పరిచిండు. 12 సంవత్సరాల రక్త ప్రవాసం కలిగిన స్త్రీ, వాళ్ళ రక్తాన్ని మంచిగా చేసిండు. సో ఇట్లా చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపిండు దేవుడు. సో మీరు ఆ విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఏడల సమస్తం సాధ్యం అన్నాడా. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా తాతకలు మంచి చేస్తాడు. సరేనా? ప్రార్థన చేయి. మేము ప్రార్థన తాత గురించి చేస్తాం, మీరు కూడా చేయండి. సరేనా? ఉంటామమ్మ. తాత విశ్వాసం తగ్గుతాయి, కాళ్ళు తాత నొప్పులు కూడా దేవుడు 100%. ఏమైందమ్మా? మీరు దేవుడు చెప్పినట్టు చెప్తున్నా. దేవుడు నన్ను వాడుకుంటుండు, దేవుడు నన్ను పంపించాడు. ఇంకా దేవుడు చిత్తం మనం, కానీ దేవునికి మహిమ పొందుకోవాలి. మనం దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. ఓకే అమ్మా. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, తాత ఆయుష్ని, ఆరోగ్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆరోగ్యం కూడా దేవుడు వెంటనే ఆ నరాల బలహీనతల నుంచి విడుదల చేస్తాడు. అది నువ్వు నమ్మమ్మా, 100% నమ్ము. నేను పాస్టర్ని కాదు, ఇక దేవుడు ఒక మంచి మాటలు చెప్తామని నా దేవుడు వస్తామ్మా. థ్యాంక్ యూ, చాలా సంతోషం. చదువుకున్నావా? మీరు చదువుకున్నారా? నా దేవుని మాటలు, యేసు ప్రభు మన అందరికి దేవుడు, మన కొరకు ఆయన రక్తం పెట్టి ప్రాణం పెట్టాడు అన్న. చదువుకోండి, అది చదువుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. బొరగుంది అంటారా? బొర్రగుంది అంటారా? కొబ్బరి పువ్వు అంటారు. కొబ్బరి పువ్వు అంటారా? కొబ్బరి పువ్వా? మీరు చదువుకున్నారా అన్న? చదువుకున్నారా? చదువుకోలే. మీ పిల్లలు చదువుకున్నారా? చదువుకుంటున్నా అన్న. మీ పిల్లలతోటి చదివించుకోండి అన్న దేవుని మాటలు, యేసు ప్రభు మాటలు. మనందరికీ దేవుడు ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టాడన్న. మనకు మీరు చదువుకొని అది రక్షణలోకి రండి, దేవుని నమ్ముకొని విశ్వసించండి అన్న. థ్యాంక్ యూ. మిమ్మల్ని, మీ బిజినెస్ ని ఆశీర్వదించును గాక. ఆమె స్వీట్ ఉంటది. ఇదే ఊరా మీది? మేము కొనని కాపలేదమ్మా. ఇదిగో దేవుని మాటలు అమ్మా, దేవుని మాటలు చెప్దామని ఆపాము. చదువుకున్నారా మీరు? చదువుకోండి అమ్మా. యేసు ప్రభు మన అందరికీ దేవుడు, మన కొరకు ఆయన రక్తం పెట్టి మన పాపాలను కడిగి వేసాడు. చదువుకోండి. సమయం మనం రక్షణలోకి నడవాలి, దేవుడు రాకడ సమయంలోకి. చదవనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ గడ్డి అది అయినా గడ్డి మీరే కోస్తున్నా? కాదా? మీది కూడా రాజమండ్రేనా? రాజమండ్రి మీది కూడా? చదువుకున్నారా మీరు? మీ పిల్లలు చదువుకున్నారా? ఇంటి దగ్గర చదువుకున్నారా? అమ్మ చదువుకోండి అమ్మా. ఇగో దేవుని మాటలు, మంచి మాటలు. యేసు ప్రభు మనందరికీ దేవుడు, ఆయన మన కొరకు రక్తం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. నేను కూడా ఇట్లనే తాగడం, తిరగడం అన్ని చేశా. దేవుడు నన్ను అందులో నుంచి బయటకు వచ్చి నన్ను రక్షించి కాపాడాడు. మీరు కూడా నమ్ముకోండి, మారుతారు. మంచిగా మీ వ్యాపారం ఆశీర్వదించబడుతుంది. మీ పిల్లలు కూడా మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో వెళ్తారా? వెరీ గుడ్. ఎక్కడ వెళ్తారు? చర్చికి వెళ్తారు. బాప్తిసం తీసుకున్నారా? అక్కడికి వెళ్తారా? ఇప్పుడు సీజన్ అంతా ఇక్కడ ఉంటారా? ఓకే. 10 రోజులే ఉంటది ఇది. మళ్ళీ సరికేసుకొని ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారు మరి? ఇక్కడ అయ్యో పడుకోను రోడ్ పైనే అంటే లోపల. మరి ఎట్లా ఇవన్నీ స్నానాలు, నీళ్లు, ఫుడ్? ఓకే. సేఫ్టీగా ఉంటదమ్మా. సేఫ్టీగా నమ్మారు కదా, మీకు మంచి మీ వ్యాపారాన్ని నూరింతల ఫలము దేవుడు దయచేస్తాడు. మీరు వాక్యం బైబుల్ చదువుతున్నారా? చదువుకోండి అండి, ప్రార్థన చేసుకోండి.
మీ పిల్లలు కూడా మంచిగా ఆశీర్వదించబడతారు. మీ ఆయన గారు తీసుకున్నారా బాప్తిసము? తీసుకోమనండి ఆయనను కూడా. మేము కూడా ప్రార్థన చేస్తాం, ఆయన బాప్తిసం తీసుకోమని. నేను కూడా ఫుల్ తాగుడు, నన్ను మార్చాడు దేవుడు. మిమ్మల్ని ఇంకా మీరు ఆల్రెడీ నమ్మారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ బ్రదర్ కూడా మీ ఆయన, మీ బావగారా? చర్చికి వెళ్తారా? బాప్తిసం తీసుకున్నారా? మీతో దేవుని మాటలే మనం చెప్తున్నాం, అందరినీ రక్షణలోకి నడిపించాలని. మీరు కూడా చెప్పండి ఇతరులకు. ప్రార్థన బైబుల్ చేసుకోండి అన్న. ఇక మనం దేవుడు వచ్చారు, వెళ్తారా? వెరీ గుడ్. ఇక దేవుడు రాకడ సమయం దగ్గర పడ్డది. మనం అందరము దేవుని దగ్గర ఉండాలా, నరకంలోకి వెళ్ళొద్దు. నా దేవుడు మిమ్మల్ని మీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. వస్తామమ్మా. తాటి బెల్లం 200. చదువుకున్నట్టున్నారు మీరు, ఎంగున్నారు? చదువుకున్నారా? చదువుకోలే. ఎందుకని? వ్యాపారమేనా? అన్ని ఇదే వ్యాపారమా, ఇంకా వేరేది ఏం చేస్తారు? సీజన్ బట్టి వ్యాపారం. మంచిగా నడుస్తుందా? ఇక్కడనే నమ్మిది? రాజమండ్రి నుంచి. ఇక్కడ చాలా అందరు అక్కడి నుంచి వచ్చారు. ఒకటే మరి దగ్గర ఉన్నాయి. నడుస్తుందా? అమ్మా చాలా మంచిది. అట్లా అన్నా మీకు దేవుని మాటలన్నా, దేవుని మాటలు మీరు చదువుకోండి. మీ అన్న వాళ్ళతో కానీ ఎవరితో చదువచ్చిన వాళ్ళతో 4 మాటలు చదివించుకోండి. దేవుడు యేసుప్రభు మనందరికీ దేవుడు అన్న. ఆయన మన కొరకు రక్తం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. మనము రక్షణలోకి రావాలి. ఆయన ఇప్పుడు చనిపోయినాక మనం ఎక్కడికి వెళ్తామన్నా? స్వర్గమా నరకం? మనకు స్వర్గం కావాలంటే మనం రక్షణలోకి నడవాలా. మీరు చదివించుకోండి అన్న. మీరు దేవుడు మిమ్మల్ని మీ వ్యాపారాన్ని దీవిస్తాడు, దీవించును గాక. ఆమేన్. ఎట్లా తాటి బెల్లం ఎట్లా కేజీ ఎట్లా? ఉండలే, పర్లేదు. అయితే మేము కొండం రాలే, దేవుని మాటలు చెప్దామని వచ్చాము. చదువుకున్నావా? ఎంతవరకు చదివావు? ఎందుకట్లా? అంటే ఇంకా ఆర్థిక పరిస్థితి వల్లనా? చదువుకున్నావు మంచిగా, మరి బానే నడుస్తుందా ఇది? రాజమండ్రి. ఓకే ఓకే. ఇది మంచిగా నడుస్తుందా మరి మీ బిజినెస్? నడుస్తుంది. ఎక్కడి నుండి తెస్తారు? ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచా అన్న? ఇక చదువుకున్న దేవుని మాటలు చదువుకోండి. యేసుప్రభు మన అందరికీ దేవుడు అన్న. మనం రక్షణలోకి రావాలా. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, మన పాపాలను తుడిచివేశాడు. మనం అది తెలుసుకొని మీరు చదువుకున్నారు. ఒక్కసారి చదవండి. చదివితే దేవుడు మీ బిజినెస్ని, మీ వ్యాపారాన్ని అన్ని దీవిస్తాడు. మనం ఇప్పుడు చనిపోయినాక స్వర్గం నరకం ఉంటుంది. మనం స్వర్గంలోకి పోవాలంటే నిత్య జీవ ఫలం పొందుకోవాలన్నా మీరు చదవండి. చదివి రక్షణలోకి దాన్ని చదువుకున్నావు మంచిగా, నువ్వు కూడా ఇతరులకు చెప్పు. దేవుడిని వ్యాపారాన్ని నిన్ను దీవించును గాక. ఆమేన్. పోయిన సంవత్సరం ఓకే. ఇక్కడనేనా ఇది? ఎట్లా కేజీ ఎట్లా? 250, 200. అంటే సీజన్ లేదు కాబట్టి అట్లా ఇంకా దొరకడం తక్కువ. ఇదే ఊరా మీది? ఒంగోలా? ఓకే. మంచిగా నడుస్తుందా వ్యాపారం?
అన్న ఇక దేవుడు మాటలన్నా చదువుకోండి. చదువుకున్నారా మీరు? మీ పిల్లలతోటన్నా చదువు వచ్చిన వాళ్ళు చదువుకోండి అన్న. యేసు ప్రభు మనందరికీ దేవుడు. ఆయన మన కొరకు రక్తం పెట్టాడు, మన పాపాలను తుడిచాడు. మనం చచ్చిపోయినాక నరకము స్వర్గం ఉంటది. నరకంలోతే అక్కడ అగ్ని, మంటలు, పురుగు చావదు. ఇవన్నీ చదువుకోండి అన్న, రక్షణలోకి రావాలా అన్న. దేవుడు మీకు దీవించును గాక. ఆమెన్. ఎట్లా కేజీ? 250. మంచిగా నడుస్తుందా వ్యాపారం? మంచిగా నడుస్తుందా? నా దేవుని మాటలన్నా, దేవుని మాటలు చదువుకున్నారా మీరు? చదువుకున్నారా? చదవండి. ఇది దేవుని మాటలు. యేసుప్రభు మన అందరికి దేవుడు అన్న. మనం రక్షణలోకి నడవాలా. మనము ఆయన మార్గాలను పాటించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. చదువుకోండి అన్న, రక్షణలోకి నడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కోదాడ ఎంత దూరం అన్నా? 14 కిలోమీటర్లు వస్తుంది. 14 వస్తుంది. దాడితే రాంపురం అటు రోడ్డు. రాంపురం అటు రోడ్డు దాడితే స్టడీగా స్టేట్. మీరు చదువుకున్నారా? మీరు చదువుకోవాలా? మీ పిల్లలు చదువుకున్నారా? చదువుకున్నా. ఇక చదువుకోండి. దేవుని మాటలన్నా, మంచి మాటలు, మన యేసు ప్రభు మాటలు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలను తుడిచివేసిండు. మనందరం రక్షణలోకి నడవాలా. మీరు నమ్ముతారా? దేవుడు యేసు ప్రభు తెలుసా? నమ్ముతావా? చర్చికి వెళ్తావా? బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లా దేవుని మీతోళ్ళకి కూడా చెప్పు. మీతోళ్ళకి చెప్పు అన్న, దేవుడు రాకడే సమీపించుచున్నది. అందరూ ఇదే అక్కడనా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే ఓకే. మంచిగా క్రైస్తవులు ఉన్నారా? మంచిగా మనం నామకర్త క్రైస్తవులు ఉండొద్దు. మంచిగా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలా మనం అందరం. అన్నా ఉన్నారా? ఓకే ఓకే. ఏం పేరు నీ పేరు? రవి అన్న. ఓకే, ఆమేన్. చెప్పండి ఇతరులకు కూడా అన్న. ఎన్ని ఉన్నాయి? 7. పాలు ఇస్తాయా? 6 ఇస్తాయా? ఓకే ఓకే. ఇక దేవుని మాటలు తాత మీ మన్మన్లతో చదివించుకోండి. దేవుని మాటలు, యేసు ప్రభు మాటలు. పోతారా మీరు చర్చికి? క్రైస్తవులు మీరు దేవుణ్ణి ఆ మాటలు చదివించుకో, దేవుణ్ణి నమ్ముకో. ఉత్త కూర్చొనుడు కాదే. మనం బాప్తిసం పొందుకోవాలి దేవుణ్ణి నమ్మి, అప్పుడే రక్షించబడతాం. మీరు ఇంకా వయసు అయిపోతున్నది, ఇంకెప్పుడు రక్షించబడతారు తాత? ఇక భగవంతుడు మనకి ఇచ్చేస్తాడే. మనం భగవంతునికి ఇప్పుడు దగ్గరకు పోవాలంటే రక్షణ పొందుకోవాలా. తీసుకోండి, రక్షణలోకి నడవండి తాత. చదివించుకోండి, సరేనా? మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అంటే చాల్తీలు అంటే జతలా? 10 జతలా? ఏ ఊరు మీద? ఇదేనా? దూరకుంటా. ఈ చెరువులకు దిగడానికి వస్తుందా? ఎక్కడ నుంచి? కారు పోద్దా? ఓకే ఓకే. చదువుకున్నావా? మీ పిల్లలు చదువుకురా? దేవుని మాటలు, మా మంచి మాటలు మీ పిల్లలతో చదివించుకో. ఇది యేసు ప్రభు దేవుడు, మనందరికీ దేవుడు. ఆయననే. ఆయన నమ్ముకొని రక్షించబడాలమ్మా. తెలుసా? దేవుడు యేసు ప్రభు తెలుసా? పోతారా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి బొట్టు పెట్టావు అంటే ఇక్కడ ఆనవాయితీ ఎట్లా? అమ్మా మీరు కూడా ఉండమ్మా. ఆయన అందరికీ దేవుడు. మన దేవుణ్ణి నమ్ముకుంటే కులం మారదు, మన మతం మారదు, గోత్రం ఇవేం మారాయమ్మా, పేరు మారదు. మన మనసు దేవునికి ఇవ్వాలమ్మంది. బాప్తిసం తీసుకున్నారా? అంటే రక్షణ అంటే తెలుసా? అంటే అమ్మ బాప్తిసం అంటే దేవుడు యేసయ్య నువ్వే దేవుడు, నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నా, నన్ను రక్షించు, పాపాల నుండి నన్ను విడుదల చేయి అని చెప్పి ప్రార్థన చేసి పాస్టర్ గారికి ఇక్కడ చర్చిలో ఆడితే బాప్తిసం ఇస్తారు. అది చేసుకుంటే అమ్మ మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీకు 20 ఉన్నాయా? అవి 50, 100, 200 చేస్తాడు. మీ పిల్లల భవిష్యత్ మంచిగా ఉంటది. అన్ని విధాలుగా మంచిగా చేస్తాడమ్మా. నమ్ముకోండి. ఓకే అమ్మా. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. నమ్ముకో, చదివించుకోండి అమ్మా. అది పిల్లలకు కూడా బాప్తిసం తీసుకోమని చెప్పండి అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
స్వీటు సాల్టా? అవునండి, స్వీట్ సాల్ట్ సుగంధి. సుగంధి ఎట్లా అమ్ముతున్నారు గ్లాసు? 20 రూపాయలు. 20. నడుస్తుందా మంచిగా బిజినెస్? ఇప్పుడు సమ్మర్ లో బాగా నడుస్తుందిగా. అవునా? ఇక దేవుని మాటలండి, దేవుణ్ణి మంచి మాటలు చదువుకున్నారా మీరు? చదువుకున్నారా? చదువుకోండి దేవుని మాటలు. యేసుప్రభు మన అందరికి దేవుడు. ఆయన వింటున్నారా? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నారా అందరూ? మీ ఫ్యామిలీ అందరు? కొడిగల్పూడి. అయ్యో, ప్రార్థన చేసుకోండి, దేవుడు అది కూడా తీసేస్తాడు. దేవుడు మీకు మేలు, మీ వ్యాపారాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లు